Hello, ma'am. Myself D. Kiran Sai Kumar, and I am from EC department. So, in CIA2, my topic is about crisis leadership, managing conflicts and uncertainty in challenging times. So, first we can see introduction to crisis leadership. Crisis leadership involves making decisions under pressure during unpredictable situations. Effective leaders must possess strong communications and emotional intelligence skills. This presentation will explore key strategies for managing conflict and uncertainty in times of crisis. So, crisis leadership involves making decisions under pressure during unpredictable situations. క్రైసిస్ లీడర్షిప్ అంటే ఏమిటంటే ఏదైనా సిచ్యువేషన్స్ అంటే మనం ఊహించని సిచ్యువేషన్స్, కష్టమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో మంచి ఆలోచనలు అనేది చేసి ఆ ప్రెజర్లో ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసి ప్రెజర్ అనేది మనం ఫీల్ కాకోకుండా ఆ సిచ్యువేషన్ నుంచి బయట బయటపడేందుకు తీసుకునే డెసిషన్స్ ఈ డెసిషన్స్ అనేది మనము ఈ క్రైసిస్ లీడర్షిప్లో తీసుకుంటాము. అండ్ ఎఫెక్టివ్ లీడర్స్ మస్ట్ పాసెస్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్. ఎఫెక్టివ్ లీడర్స్ అంటే లీడర్స్లో మంచి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అంటే అందరితో మంచిగా మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉండాలి. అంటే అందరితో మంచిగా కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఆ సిచ్యువేషన్లో ప్రెజర్ ఫీల్ కాకోకుండా అందరికీ సపోర్టివ్గా అందరితో బాగా మంచిగా ఉండాలన్నమాట. అండ్ దిస్ ప్రెజెంటేషన్ విల్ ఎక్స్ప్లోర్ కీ స్ట్రాటజీస్ ఫర్ మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ అన్సర్టెనిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. దీంట్లో మనం ముఖ్యంగా స్ట్రాటజీస్ ఫర్ మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ అన్సర్టెనిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ అంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు అవి ఎలా మేనేజ్ చేయాలి, అండ్ క్రైసిస్ అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేస్తామనేది దీంట్లో మనం తెలుసుకుంటాము. అండ్ నౌ వీ కెన్ సీ ద నేచర్ ఆఫ్ క్రైసిస్. ఎ క్రైసిస్ ఆఫెన్ ఎమర్జెస్ అన్ఎక్స్పెక్టెడ్లీ రిక్వైరింగ్ ఇమీడియట్ అటెన్షన్ అండ్ యాక్షన్. సో ఈ క్రైసిస్ అనేది మనకి ఎప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది అనమాట. అండ్ రిక్వైర్ ఇమీడియట్ అటెన్షన్ అండ్ యాక్షన్. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు మనం వెంటనే దాన్ని స్పందించి దానికి ఇమీడియట్గా వెంటనే యాక్షన్ అనేది తీసుకోవాలి. అండ్ అండర్స్టాండింగ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రైసిస్ కెన్ హెల్ప్ లీడర్స్ ప్రిపేర్ అండ్ రెస్పాండ్ ఎఫెక్టివ్లీ. ఈ క్రైసిస్ అనేది లీడర్స్ అనేది మంచిగా అర్థం చేసుకోవడం వలన లీడర్స్ అనేవారు మంచిగా దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వెంటనే ఎఫెక్టివ్గా రెస్పాండ్ అవ్వాలి. అండ్ రికగ్నైజింగ్ ది సైన్స్ ఆఫ్ ఏ లూమింగ్ క్రైసిస్ ఈస్ క్రూషియల్ ఫర్ ప్రొయాక్టివ్ మేనేజ్మెంట్. అంటే ఈ క్రైసిస్ గురించి మనం ముందుగానే కొంచెం గుర్తించడం, దాని గురించి అర్థం చేసుకోవడం వలన మనము మంచిగా మేనేజ్ చేసుకోగలుగుతాము. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ ఈజ్ వైటల్ ఫర్ మెయింటైనింగ్ ట్రస్ట్ డ్యూరింగ్ ఏ క్రైసిస్. క్రైసిస్ అంటే మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ టైంలో మనము ఇతరులతో మంచిగా మాట్లాడడం వలన, మంచిగా కమ్యూనికేషన్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ లీడర్స్ మస్ట్ కన్వే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు ప్రివెంట్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫ్యూజన్. లీడర్స్ అనేవారు ఈ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫ్యూజన్ అంటే ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్, మిస్ఇన్ఫర్మేషన్, గైడెన్స్, మిస్అండర్స్టాండింగ్ ఇలా జరగకుండా వాళ్ళు మంచిగా మాట్లాడి మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసి మంచిగా చేయాలి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ఓపెన్ ఛానల్స్ ఫర్ ఫీడ్బ్యాక్ కెన్ హెల్ప్ ఎలివేట్స్ అన్సర్టెనిటీ. ఆ క్రైసిస్ మీద రెగ్యులర్గా అప్డేట్స్ అండ్ ఓపెన్ ఛానల్స్ ఫర్ ఫీడ్బ్యాక్, దాని మీద ఫీడ్బ్యాక్ అనేది ఇలా మెయింటైన్ చేయడం వలన ఆ క్రైసిస్ అనేది కొంచెం మనం తగ్గించగలుగుతాము. అండ్ బిల్డింగ్ ఏ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్. ఏ వెల్ స్ట్రక్చర్డ్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ అలౌస్ ఫర్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ అండ్ స్కిల్స్. Assigning clear roles and responsibilities can enhance efficiency in decision making. Regular training and simulations can prepare the team for real life scenarios. సో బిల్డింగ్ ఏ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ అంటే ఈ క్రైసిస్ వచ్చినప్పుడు టీం అనేది ఎలా ఉండాలనేది మనం ఇప్పుడు చూస్తాము. సో ఏ వెల్ స్ట్రక్చర్డ్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ అలౌస్ ఫర్ డైవర్స్ పర్స్పెక్టివ్ అండ్ స్కిల్స్. క్రైసిస్ మేనేజ్మెంట్ని మంచిగా ఎదుర్కొనే టీంలో ఎలా ఉంటుందంటే
వారిలో మంచి స్కిల్స్ అండ్ అలాగే ఆల్ డైవర్సివ్ పర్స్పెక్టివ్స్, అంటే వారిలో అన్ని దానికి సంబంధించిన స్కిల్స్ అనేది వారిలో ఉంటాయి. అండ్ అసైనింగ్ క్లియర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కెన్ ఎన్హాన్స్ ఎఫిషియన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్. ఎవరికి వారి యొక్క సపరేట్ రోల్స్ అండ్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేది వారికి చెప్పడం, తెలియజేయడం వలన వారు ఈజీగా డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు. అండ్ రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ సిమ్యులేషన్స్ కెన్ ప్రిపేర్ ది టీమ్ ఫర్ రియల్ లైఫ్ సినారియోస్. ఈ టీం వారికి రెగ్యులర్గా ట్రైనింగ్ అండ్ ఇలాంటి సిమ్యులేషన్స్ అనేది ఇవ్వడం వలన ఇలాంటివి అనేది ఇచ్చి వాళ్ళని ఇలా రియల్ లైఫ్ సినారియోస్లో వచ్చినప్పుడు ఎదుర్కొనే విధంగా వారిని ప్రిపేర్ చేస్తారు. సో నవ్ అసెస్సింగ్ ద సిచ్యువేషన్. క్రైసిస్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ సిచ్యువేషన్ని మనం ఎలా అసెస్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో లీడర్స్ మస్ట్ క్విక్లీ అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది క్రైసిస్ ఆన్ దేర్ ఆర్గనైజేషన్ అండ్ స్టేక్ హోల్డర్స్. లీడర్స్ అనేవారు ఫస్ట్ ఆ క్రైసిస్ వచ్చినప్పుడు దాని వలన మన ఆర్గనైజేషన్కి, మన కింద ఉండేవారికి, మన తోటి వారికి ఎటువంటి ఇంపాక్ట్ కలుగుతుందో ఫస్ట్ వాళ్ళు ఆలోచించాల. అండ్ గ్యాదరింగ్ డేటా అండ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఫుల్ స్కోప్ ఆఫ్ ది ఇష్యూ. ఆ ఇష్యూ మీద డేటా అండ్ అలాగే ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం వలన ఆ ఇష్యూ యొక్క స్కోప్ అనేది మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము. అండ్ ప్రియారిటైజింగ్ ఇష్యూస్ బేస్డ్ ఆన్ అర్జెన్సీ కెన్ హెల్ప్ ఇన్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. అంటే ప్రియారిటైజింగ్ ఇష్యూస్ బేస్డ్ ఆన్ అర్జెన్సీ కెన్ హెల్ప్ ఇన్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో నౌ వీ కెన్ సీ డెసిషన్ మేకింగ్ అండర్ ప్రెజర్. సో అండర్ ప్రెజర్లో డెసిషన్ అనేది ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఎఫెక్టివ్ క్రైసిస్ లీడర్స్ షుడ్ రియలీ ఆన్ బోత్ డేటా అండ్ ఇంట్యూషన్ వైన్ మేకింగ్ డెసిషన్స్. క్రైసిస్లో లీడర్స్ అనేవారు ఫస్ట్ వారి యొక్క డేటా ప్లస్ ఆ ఇంట్యూషన్ అనేది చూస్తారనమాట. దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్స్ అనేది తీసుకుంటారు. అండ్ కొలాబరేటివ్ డెసిషన్ మేకింగ్ కెన్ లీడ్ టు మోర్ కాంప్రిహెన్సివ్ సొల్యూషన్స్. కలిసి అంటే కొలాబరేటివ్ అంటే ఇతరులతో కలిసి ఇలా డెసిషన్ తీసుకోవడం వలన ఇంకా మంచి సొల్యూషన్స్ అనేది వస్తాయి. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ క్రూషియల్ యాజ్ సర్కమ్స్టాన్సెస్ మే చేంజ్ ర్యాపిడ్లీ డ్యూరింగ్ ఏ క్రైసిస్. మనకి దీంట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా క్రూషియల్. ఈ క్రైసిస్లో ఈ సర్కమ్స్టాన్సెస్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. సో కాన్ఫ్లిక్ట్స్ మే అరైజ్ డ్యూరింగ్ క్రైసిస్ డ్యూ టు స్ట్రెస్ అండ్ డిఫరింగ్ ఒపీనియన్స్. ఈ క్రైసిస్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎలా రైజ్ అవుతాయంటే, వారు ఆ క్రైసిస్లో ఉన్నప్పుడు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఇంకా డిఫరెంట్ ఒపీనియన్స్ వలన ఈ క్రైసిస్లో కాన్ఫ్లిక్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ యాక్టివ్ లిజనింగ్ అండ్ ఎంపతి కెన్ హెల్ప్ ఎస్కలేట్ టెన్షన్స్ అమాంగ్ టీమ్ మెంబర్స్. అంటే ఆ టీంలో అందరి పట్ల యాక్టివ్గా వినడం అండ్ ఎంపతి అంటే మంచిగా విని వారి ఇబ్బందులు ఏంటనేది కనుక్కోవడం, వారి పర్సెప్షన్లో ఉండి ఆలోచించడం, ఈ విధంగా చేయడం వలన టీమ్ మెంబర్స్లో కొంచెం టెన్షన్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఎస్కలేట్ అంటే తప్పిస్తుంది. సో క్రియేటింగ్ ఏ కల్చర్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ కొలాబరేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. రెస్పెక్ట్ కల్చర్ అండ్ కొలాబరేషన్ అనేది క్రియేట్ చేయడం అనేది ఈ కాన్ఫ్లిక్ట్స్కి రిజల్యూషన్ అని చెప్పవచ్చు. అండ్ ఫోస్టరింగ్ రెసిలియన్స్ ఇన్ లీడర్షిప్ అండ్ అమాంగ్ టీమ్ మెంబర్స్ ఈస్ క్రూషియల్ ఫర్ నావిగేటింగ్ క్రైసిస్. రెసిలియన్స్ ఇన్ లీడర్షిప్ అంటే రెసిలియన్స్ అండ్ లీడర్షిప్లోను ప్లస్ టీమ్ మెంబర్స్ రెసిలియన్స్ అనేది ఉండటం వలన ఈజ్ క్రూషియల్ ఫర్ నావిగేటింగ్ క్రైసిస్ అనేది నావిగేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంకరేజింగ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ కెన్ హెల్ప్ టీమ్స్ అడాప్ట్ అండ్ ఓవర్కమ్ ఛాలెంజెస్. టీమ్ మెంబర్స్ అందరికీ ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎంకరేజ్ చేయడం వలన ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చినా వారు ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతారు అండ్ ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. ప్రొవైడింగ్ సపోర్ట్ రిసోర్సెస్ సచ్ యాజ్ కౌన్సిలింగ్ ఆర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కెన్ ఎన్హాన్స్ రెసిలియన్స్. సపోర్ట్ ఇవ్వడం కానీ, ఇంకా వారికి సపోర్ట్ రిసోర్సెస్ ఇవ్వడం కానీ, సచ్ యాజ్ కౌన్సిలింగ్ ఆర్ స్ట్రెస్ మేనేజ్మెంట్, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఇంకా ఇలా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఇలాంటివన్నీ ఇవ్వడం వలన
రెసిలియన్స్ అనేది వారిలో ఎన్హాన్స్ అవుతుంది. సో అండ్ లర్నింగ్ ఫ్రమ్ క్రైసిస్ నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే ఎవ్రీ క్రైసిస్ ప్రెజెంట్స్ ఆన్ ఆపర్చునిటీ ఫర్ లెర్నింగ్ అండ్ గ్రోత్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్క క్రైసిస్ అనేది మనకి ఒక ఆపర్చునిటీ అండ్ అలాగే లెర్నింగ్ అండ్ గ్రోత్ అనేది లెర్నింగ్ ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంకా ఆర్గనైజేషన్ మంచిగా గ్రోత్ అవ్వడానికి ఈ క్రైసిస్ అనేది కొంచెం మనకి ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. అండ్ పోస్ట్ క్రైసిస్ ఎవాల్యుయేషన్స్ కెన్ ఐడెంటిఫై స్ట్రెంగ్స్ అండ్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఈ క్రైసిస్ వలన మనము మన దాంట్లో స్ట్రెంగ్స్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాము అండ్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇంకా ఏమైనా వీక్నెస్ అనేది ఉంటే అటువంటి ఏరియాస్లో మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. అండ్ ఇంప్లిమెంటింగ్ లెసన్స్ లెర్న్డ్ కెన్ స్ట్రెంగ్థెన్ ఫ్యూచర్ క్రైసిస్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్. ఇంప్లిమెంటింగ్ లెసన్స్ లెర్న్డ్ అండ్ కెన్ స్ట్రెంగ్థెన్ ఫ్యూచర్ క్రైసిస్ ప్రిపేర్నెస్ అండ్ మనం ఏదైతే నేర్చుకున్నామో అటువంటివి అనేది మనము ఇవి ఇంప్లిమెంట్ చేస్తే కెన్ స్ట్రెంగ్థెన్ ఫ్యూచర్ క్రైసిస్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్. ఫ్యూచర్లో ఎటువంటి క్రైసిస్ వచ్చినా కూడా మనం దాన్ని తట్టుకొని బయటపడగలుగుతాము. అండ్ నౌ ఫైనలీ హియర్ వీ కెన్ సీ కంక్లూజన్ అండ్ కీ టేక్అవేస్. క్రైసిస్ లీడర్షిప్ రిక్వైర్స్ ఏ యూనిక్ సెట్ ఆఫ్ స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. క్రైసిస్ లీడర్షిప్ రిక్వైర్స్ ఏ యూనిక్ సెట్ ఆఫ్ స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. అంటే క్రైసిస్లో లీడర్షిప్ అనేది ఎలా ఉండాలంటే రిక్వైర్స్ ఏ యూనిక్ సెట్ ఆఫ్ స్కిల్స్ అంటే వారిలో ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ ఎఫెక్టివ్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కోసం స్ట్రాటజీస్ అనేది ఉండాలి. అండ్ కమ్యూనికేషన్, కొలాబరేషన్ అండ్ రెసిలియన్స్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ లీడర్షిప్. ఒక సక్సెస్ఫుల్ లీడర్షిప్లో మన కమ్యూనికేషన్ అంటే అందరితో మంచిగా మాట్లాడడం, కొలాబరేషన్ అందరితో మంచిగా కలిసి ఉండడం అండ్ రెసిలియన్స్ అనేది ఇవి ముఖ్యమైన కీ ఎలిమెంట్స్ అనమాట సక్సెస్ఫుల్ లీడర్షిప్లో. అండ్ ఎంబ్రేసింగ్ ది లెసన్స్ ఫ్రమ్ క్రైసిస్ కెన్ లీడ్ టు స్ట్రాంగర్ ఆర్గనైజేషన్స్ రెడీ ఫర్ ఫ్యూచర్ ఛాలెంజెస్. ఎంబ్రేసింగ్ ది లెసన్స్ ఫ్రమ్ క్రైసిస్ అంటే క్రైసిస్ నుంచి మనం ఏదైతే గుణపాఠాలు నేర్చుకుంటామో వాటి వలన మనకి ఏమవుతుందంటే ఫ్యూచర్లో కెన్ లీడ్ టు స్ట్రాంగర్ ఆర్గనైజేషన్స్ రెడీ ఫర్ ఫ్యూచర్ ఛాలెంజెస్. మనము మన ఆర్గనైజేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ చేసుకోగలుగుతాము అండ్ ఫ్యూచర్లో ఇలాంటి ఛాలెంజెస్ ఎన్ని వచ్చినా కూడా మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మై ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ మ్యామ్.